సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆత్మబంధువులారా, అష్టావకర గీత మన 3వ పాఠం చూస్తున్నాం. ఒక్కసారి 4వ శ్లోకం. యది దేహం పృథక్కృత్య చితి విశ్రామ్య తిష్టసి అధునైవ సుఖీ శాంతః బంధముక్తో భవిష్యసి. ఇంతటి క్లాస్లో ఒక సాధకుని ఆధ్యాత్మిక ప్రయాణం మనం చూశాం. జగత్తు మీద ఆధారపడటంతో ప్రారంభించి ఆ తర్వాత భగవంతుడి మీద ఆధారపడతాడు. ఆ తర్వాత కొంతకాలానికి ఆత్మ మీద ఆధారపడతాడు. ఇది ఆధ్యాత్మిక ప్రయాణం. జగత్తు మీద ఆధారపడితే మనం వాడిని ఏమంటాం? సంసారి అంటాం ఆ సాధకుణ్ణి. ఒకవేళ దైవం మీద ఆధారపడితే కర్మయోగి అంటాం. ఆత్మ చైతన్యమైన స్వస్వరూపం మీద ఆధారపడితే జ్ఞానయోగి అంటాం. ఒక దశ నుండి మరొక దశకు ఎదగటం ఒక పెద్ద గెంతు, ఒక పెద్ద హై జంప్ అని చెప్పొచ్చు. అంటే చివరిగా స్వస్వరూపం మీద ఆధారపడటం అనేది చాలా చాలా కష్టం, క్లిష్టమైన దశ. మొదటి 2 దశల్లో నేను జగత్తు మీద ఆధారపడతాను, దైవం మీద ఆధారపడతాను. అప్పుడు ఏమవుతుంది? నేను బలహీనుణ్ణి, నేను చాలా పిరికివాణ్ణి, భయస్థుణ్ణి. అంటే భయస్థుణ్ణి కాబట్టే బాహ్య వస్తువుల మీద, వ్యక్తుల మీద, దైవం మీద ఆధారపడటం అనేది నాకు ఒక అలవాటుగా మారింది. అంటే ఏమిటి? నేను దీనుణ్ణి అంటే దీనురాల్ని అని అర్థం చేసుకోండి. నేను నిస్సహాయుణ్ణి, నేను దాసుణ్ణి అనే భావన నాలో బాగా పాతుకుపోయింది. ఇలా అనాత్మ మీద ఆధారపడటం ద్వారా ఆత్మను బాగా బలహీనపరిచాను. అంటే నన్ను నేను బలహీనపరుచుకున్నాను. ఇప్పుడు ఏం చేయాలి? నేను నా దృక్పథం మార్చుకోవాలి, నా దృష్టి కోణం మార్చుకోవాలి. నేను బలహీనుణ్ణి కాదు, నాకు అనాత్మ సహాయం అవసరం లేదు. జగత్తు, దైవం ఈ 2 పక్కా అనాత్మలే. మిథ్యా అనాత్మ నాకు, సత్యమైన నాకు, చైతన్య స్వరూపమైన నాకు ఎలా సహాయపడగలవు? ఇది అసాధ్యము. మిథ్యా అనాత్మ సత్య ఆత్మకు ఆసరా ఇవ్వగలదా? సహాయపడగలదా? లేదు. ఇంతవరకు నేను చేసిన తప్పును దిద్దుకోవాలి. నేను ఒక దృఢమైన, ఒక స్థిరమైన నిర్ణయం తీసుకోవాలి. ఏమిటా నిర్ణయం? ఇక ముందు నేనంటే మీరు గుర్తుపెట్టుకోండి. నేనంటే మీరు అనుకోవాలి, ఎవరికి వాళ్లే అన్నమాట. నేను నా స్వస్వరూపమైన ఆత్మ చైతన్యం మీద మాత్రమే ఆధారపడతాను.
నేను సాక్షి చైతన్యాన్ని అనే ఆలోచన బాగా బలంగా ఉండాలి. నేనే జగత్ కారణం, సృష్టి కారణం, సమస్త జగత్తుకు ఆధారం, అధిష్టానం. మయ్యేవ సకలం జాతం, మయి సర్వం ప్రతిష్ఠితం, మయి సర్వం లయం యాతి, తత్ బ్రహ్మ అద్వయం అస్మి అహం. ఎక్కడో విన్నట్టుంది కదా. కైవల్యోపనిషత్తులో చూసాం ఈ శ్లోకం. మనం ఈ మంత్రం ఉపనిషత్తు వాటిని మంత్రాలు అంటారు. ఇది చాలా చాలా మనకి ఇష్టమైన మంత్రం. ఎందుకంటే అహం బ్రహ్మ అస్మి అని చెప్పే మంత్రం. ఆత్మబంధువులారా, వేదాంత శాస్త్రాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకుని ఆత్మ శరణాగతి చెందితే దాన్ని ఏమంటారు? జ్ఞానయోగము అంటారు. జ్ఞానయోగము ఎక్కడ ఉంది? జ్ఞానయోగము ఉపనిషత్తుల సారాంశం. ఉపనిషత్తులు మనకి ఎవరిచ్చారు? భగవంతుడు ఇచ్చాడు. కాబట్టి జ్ఞానయోగికి రోజు ఎలా ప్రారంభమవుతుంది? జ్ఞానయోగికి తన దైనందిన జీవితంలో ఒక రోజు ఎలా ప్రారంభమవుతుంది? నిద్ర లేవగానే ఏమనుకుంటాడు జ్ఞానయోగి? నేను జగదాధారం, నాకు జగత్తు గాని జగదీశ్వరుడు గాని సహాయం చేయనక్కర్లేదు. ఎందుకంటే జగత్తు మిథ్యా అనాత్మ, ఈశ్వరుడు కూడా మిథ్యా అనాత్మ. నేను సత్య ఆత్మను, నేను సర్వ ఆధారం. దైనందిన జీవితంలో అంటే నిజ జీవితంలో ఏ సమస్య ఎదురైనా కూడా ఆత్మజ్ఞానం ద్వారా నేను పరిష్కరించుకోగలను. నిజానికి చైతన్య స్వరూపమైన నాకు సమస్యలే ఉంటాయి. ఆత్మబంధువులారా, జ్ఞానయోగి దైవాన్ని తిరస్కరించడు. జ్ఞానయోగి కూడా దైవ ప్రార్థన చేస్తాడు. ఏమని? సహాయం కోసం కాదు, కోరికలతో కాదు. కృష్ణ, నేను జ్ఞానయోగిని కదా, నా జ్ఞానయోగం అనేది విజయవంతంగా జరిగేటట్లు ఆశీర్వదించు కృష్ణ. నీవు సమస్త మానవాళికి ఋషుల ద్వారా ఉపనిషత్తులను అందించావు కదా. మరి ఆ ఉపనిషత్తుల జ్ఞానంతోనే కదా నేను జ్ఞానయోగం చేస్తున్నాను. జ్ఞానయోగి అంటే ఉపనిషత్తు జ్ఞానం అది. సో ఉపనిషత్తు జ్ఞానంతో అంటే జ్ఞానయోగంతో కృష్ణ నాకు మోక్షం వచ్చేటట్లు దీవించు. నేను నిత్యముక్తుణ్ణి, మోక్షం కొత్తగా వచ్చేది కాదు అని నాకు అర్థమయ్యేలాగా ఆశీర్వదించు ప్రభు కృష్ణ. ఇలా ప్రార్థిస్తాడు జ్ఞానయోగి. జ్ఞానయోగి ప్రార్థన ఎలా ఉంటుంది? అష్టావక్ర ముని జ్ఞానయోగులకు ఒక సందేశం ఇస్తున్నారు. ఏమిటది? జగత్తు మీద, దైవం మీద ఆధారపడి దాస ప్రవృత్తితో బతకవద్దు. మీరు దాసులు కాదు, మీరు స్వాములు. స్వామి దాస వేరు, స్వామి వేరు. మీకు వెలితి లేదు, మీకు అసలు కొరత లేదు. మీ స్వస్వరూపం మీరు తెలుసుకోండి. ఆత్మనిష్టలో ఉండండి. ఆత్మనిష్టలో ఉండగలిగితే అష్టావక్ర ముని సందేశం సఫలమైనట్లే. అష్టావక్ర గీత ఒకే ఒక విషయం చెబుతుంది. ఏమిటది? మిథ్యా అనాత్ములైన జగత్తు, ఈశ్వరుడు, ఈ రెండిటి మీద ఆధారపడవద్దు. నీ స్వభావం ఏమిటి? నీవు సచ్చిదానంద ఆత్మవి.
సత్ చిత్ ఆనంద ఆత్మవి. నీ మీద నీవే ఆధారపడి జీవించటం నేర్చుకో. మరి మిథ్యా అనాత్మలు నిత్య ఆత్మ అయిన నీకు ఎలా భద్రతను ఇవ్వగలవు? ఏ క్షణంలో నీవు ఆత్మనిష్టలో ఉంటావో ఆ క్షణం నుండి నీకు అంతులేని ప్రశాంతత కలుగుతుంది. ఒత్తిడి ఉండదు, ఆందోళన ఉండదు. హాయిగా విశ్రాంతిగా ఆనందంగా జీవిస్తావు. ఒక మాట చెప్పనా? నిరంతరం మార్పునకు గురయ్యే అనాత్మ నిత్యమైన ఆత్మకు ఆసరాగా ఉంటుందని అసలు ఎలా అనుకుంటున్నావు? మార్చుకో, నీ పద్ధతి మార్చుకో, నీ పంథా మార్చుకో. ఆత్మస్థితి నుండి పక్కకు జరక్కు. ఈశ్వర శరణాగతి బదులు నువ్వేమనాలి ఇప్పుడు? ఆత్మ శరణాగతి. కాబట్టి 4వ శ్లోకంలో ఏం చూసాం మనం? దేహం పృథక్కృత్య చితి విశ్రామ్య తిష్టసి అధునా ఏవా. దేహాన్ని నీ శరీరాన్ని ఒక దృశ్యంగా, నీవు దృక్, నీ దేహం దృశ్యం, ఇలా వేరు చేసి చూడగలిగితే ఈ క్షణమే నీకు శాంతి, సుఖము, ముక్తి లభిస్తాయి. ఆత్మస్థితిలో రమించటం నేర్చుకో. వివేక చూడామణిలో శంకరాచార్య ఒక శ్లోకం చెప్తారు. వివేక చూడామణిలో మోక్ష సాధన సామర్థ్యాం భక్తిరేవ గరీయసి. మోక్ష సాధన సామర్థ్యాం భక్తిరేవ గరీయసి. అది శ్లోకం. ఏమర్థమైంది మీకు? మోక్షం పొందటానికి ఒక గొప్ప సాధన భక్తి లేక శరణాగతి. ఇంతే, ఇదే శ్లోకానికి అర్థం. ఇక్కడ మనం పప్పులో కాలేయకూడదు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ భక్తి అంటే ఏదైనా ఒక దేవతను ఆరాధించటం అని అనుకుంటాం. కృష్ణ ఆరాధన, రామ ఆరాధన, దేవి ఆరాధన కాదు. రామ శరణాగతి, కృష్ణ శరణాగతి, దేవి శరణాగతి అని అనుకుంటాం మనం. భక్తి అన్నారు కదా. ఇక్కడ శంకరాచార్య భక్తికి చక్కటి నిర్వచనం చెప్పారు. ఏం చెప్పారు శంకరాచార్య? మన ఆది శంకరాచార్య ఏం చెప్పారు? స్వస్వరూప అనుసంధానం భక్తిరిత్యభిధీయతే. స్వస్వరూప అనుసంధానం భక్తి ఇది అభిధీయతే. నిజమైన భక్తి నీ స్వస్వరూపంలో నీవు ఉండిపోవటమే. ఇది శ్లోకానికి అర్థం. శరణాగతి ఏ దేవతకు కాదు, ఆత్మ శరణాగతి మాత్రమే అసలు సిసలైన భక్తి అంటారు మన శంకరాచార్య. శాంతి, భద్రత, ఆనందం బయట లేవు, నా నుంచే వస్తున్నాయి, నాలోనే ఉన్నాయి అనే సత్యాన్ని కనుగొనటమే నిజమైన భక్తి. ఇదే జ్ఞాన యోగ భక్తి, జ్ఞాన యోగి భక్తి. బంధ ముక్తో భవిష్యసి అంటే బాహ్య భద్రత నుండి స్వేచ్ఛ. ఆత్మందులారా, ఇంతవరకు మనం కిందటి క్లాసులో చూసాం. అసలు అష్టావకర గీత అంటే నేను మీకు కొన్నిసార్లు చెప్పాను ఇదివరకు. ఏంటది? ఆత్మ జ్ఞానం పొందిన వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది, ఆత్మ జ్ఞానం పొందని వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ఎందుకంటే అష్టావకర గీతలో మనం ముఖ్యంగా 3 అంశాలు అడిగారు జనక మహారాజు. వైరాగ్యం ఎలా వస్తుంది, జ్ఞానం ఎలా వస్తుంది,
ముక్తి ఎలా కలుగుతుంది? వైరాగ్యము, జ్ఞానము, ముక్తి. మరి ఈ మూడే కదా మనకు కావాల్సింది. ఈ మూడు కవర్ అయిపోతాయి. అయితే నిధిధ్యాసన గ్రంథము అని చెప్పాను నేను. అష్టావక్ర గీత నిధిధ్యాసన గ్రంథము. కథ భాగంలోకి మనం వెళ్ళొద్దు. కథ అంటే పురాణం. ఆ పురాణం జోలికి మనం వెళ్ళొద్దు. మనం జ్ఞానం గురించి మాట్లాడుకుందాం. అష్టావక్ర ముని జనక మహారాజుకి ఏం చెప్పాడు, జనక మహారాజుకి ఎలా జ్ఞానం కలిగింది, జనక మహారాజు లాగా మనకు కూడా జ్ఞానం కలుగుతుంది. ఇది మాత్రమే మనకి సంబంధించిన విషయం. కథ భాగంలోకి మనం వెళ్ళట్లేదు. అయినా ఒక మాట చెప్తాను. అష్టావక్ర ముని అమ్మ పేరు సుజాత, తండ్రి పేరు కహోడా. ఈ అష్టావక్ర ముని తల్లి తండ్రి కూడా అక్కడ ఒక స్కూల్లో, అంటే వేదాంత స్కూల్లో వేదాంత పారాయణం, వేదాలు నేర్చుకుంటున్నారు. వేద పాఠశాల. ఆ వేద పాఠశాల ఎవరిది? అష్టావక్ర ముని యొక్క తాతగారిది. అంటే సుజాత వాళ్ళ నాన్నగారు అన్నమాట. ఆయన పేరు అరుణి. అరుణి వేద పాఠశాలలో వీళ్ళంతా నేర్చుకుంటున్నారు. అరుణి కూతురు పేరు సుజాత. ఆ సుజాతని కహోడా గారికి ఇచ్చి పెళ్లి చేశారు. కానీ అక్కడే ఉంటున్నారు వాళ్ళు. ఆవిడ గర్భవతి. ఎవరు? అష్టావక్ర ముని వాళ్ళ మదర్ గర్భవతి. అష్టావక్ర ముని గర్భంలో ఉన్నాడు. ఆ గర్భంలో ఉన్నప్పుడు, అష్టావక్ర ముని గర్భంలో ఉన్నప్పుడు, తల్లి గర్భంలో ఉన్నప్పుడు అష్టావక్ర ముని ఫాదరు అంటే కహోడా వేదాంత పారాయణం చేస్తున్నాడు. వేద పారాయణం చదువుకుంటున్నాడు, వేదాధ్యయనం చేస్తున్నాడు బిగ్గరగా. ఆ లౌడ్ చాంటింగ్ చేస్తున్నప్పుడు చాలా తప్పులు చదివాడు. ఆ తప్పులు ఇతనికి తెలిసింది. అంటే అక్కడ వేద పాఠశాల కదా, వాళ్ళంతా వేదాలు నేర్చుకుంటున్నారు కదా, అంతా ఈయనకి తెలిసింది. గర్భంలో ఉండగానే శిశువు చాలా బాగా స్మార్ట్ అన్నమాట ఆయన. ఆ తండ్రి వేదం చదువుతుంటే తప్పులు చదువుతున్నావు నాన్న పలానా చోట అని చెప్పాడు గర్భంలో నుండే. ఇది పురాణం. అయితే తండ్రి కోపం వచ్చింది, కహోడాకి కోపం వచ్చింది. కోపం వచ్చి ఈ గర్భంలో ఉన్న శిశువుకి శపిస్తాడు, నాకు ఈ పురాణాలు జోలికి మనం వెళ్ళొద్దు, సింపుల్ గా అష్టావక్రాన్ని ఎందుకు వచ్చిందో చెప్తున్నా మీకు. నువ్వు అష్టవంకరతో జన్మించుగాక అని శపిస్తాడు పిండాన్ని. ఈ లోపల గర్భంలో ఉన్న అష్టావక్రముని ఇంకా పుట్టలేదు అప్పుడు, కానీ నువ్వు వంకరతో పుట్టుగాక అని శపిస్తాడు కోపంతో. అయితే ఆయన అష్టవంకరతో పుడతాడు. అయితే అష్టావక్ర ముని ఆ తర్వాత తండ్రి ఒక సందర్భంలో తండ్రి గారు ఒక నదిలో మునక వేసి రమ్మంటాడు. ఆ నది పేరు సామంగ నది. ఆ సామంగ నదిలో మునక వేసి వస్తే, స్నానం చేసి వస్తే ఆ అష్టవంకరలు పోతాయి. అంటే తండ్రే శపించాడు, తండ్రే మళ్ళీ బాగు చేశాడు. చక్కగా ఈ వంకర్లన్నీ పోయి చక్కగా అందమైనటువంటి అష్టావక్రముని, అందమైనటువంటి ముని బయటకు వస్తాడు. ఆ దీంట్లో సామంగ నదిలో స్నానం చేస్తే. ఇది క్లుప్తంగా అష్టావక్ర ఎందుకు అయ్యాడు, తండ్రి శాపం మీద అయ్యాడనే చెప్తున్నా. మనం శాస్త్రంలోకి వద్దాం, వేదాంతంలోకి వద్దాం. ఇప్పుడు నిధిధ్యాసన గ్రంథం అంటే, నిధిధ్యాసనం తెలియాలంటే మనకి ఉపాసనా ధ్యానం అంటే ఏంటో తెలియాలి. మళ్ళీ వేదాంత శ్రవణం అంటే ఏంటో తెలియాలి. వేదాంత మననం అంటే ఏంటో తెలియాలి. ఆత్మబంధువులారా, కర్మయోగి, ఉపాసన యోగి, శ్రవణయోగి, కర్మయోగి, ఉపాసనయోగి, జ్ఞానయోగి, ముగ్గురు ఉంటారు. ఈ జ్ఞానాన్ని మళ్ళీ 3 రకాలు చేస్తున్నాం మనం: శ్రవణము, మననము. సో కర్మయోగి, ఉపాసన యోగి, శ్రవణయోగి, మనన యోగి, నిధిధ్యాసన యోగి. 5 స్టెప్స్ అన్నమాట, 5 మెట్లు మోక్షం పొందాలంటే. మోక్షమునకు దగ్గరగా ఎవరు ఉన్నారు? కర్మయోగి, ఉపాసన యోగి, శ్రవణయోగి, మననయోగి, నిధిధ్యాసన యోగి. ఈ 5గురిలో మోక్షమునకు దగ్గరగా ఎవరున్నారు? మోక్షమునకు దగ్గరగా నిధిధ్యాసన యోగి ఉన్నాడు. మోక్షమునకు దూరంగా ఎవరున్నారు? కర్మయోగి ఉన్నాడు. సో ఈ విషయాలన్నీ మనకు తెలిస్తేనే అష్టావక్ర గీత మనకు అర్థమవుతుంది. ధ్యానము,
రెండు రకములు. ఒకటి ఉపాసనా ధ్యానము, రెండు నిధిధ్యాసన ధ్యానము. ఉపాసనా ధ్యానము అనగా సగుణ ఈశ్వర ఆరాధన. నిధిధ్యాసన ధ్యానము అనగా నిర్గుణ ఈశ్వర ఆరాధన. ఇవన్నీ ప్రాథమికంగా మనకు తెలిసి ఉండాలి. అప్పుడు మనకు అష్టావక్ర బాగా అర్థమవుతుంది. ఓకే, నిధిధ్యాసన ధ్యానం అంటే ఏమిటంటే, అసలు నిధిధ్యాసనం అంటే దైనందిన జీవితంలో ప్రతి క్షణము కూడా మనం ఆత్మనిష్టలో ఉండటమే. ఆత్మనిష్టలో ఉండటానికి ఆత్మ విద్యను, ఆత్మ జ్ఞానాన్ని, అటువంటి ఆత్మ జ్ఞానం మనం పొందినటువంటి అంశాలని, అంటే మన శ్రవణంలో ఉన్నటువంటి అంశాలని పదే పదే గుర్తు చేసుకోవటమే నిధిధ్యాసనం. మనం ఎలా గుర్తు చేసుకుంటాం? ఒకటి, వేదాంత శ్రవణం. పదే పదే గురువు గారు చెప్పేది వింటాం, పదే పదే వింటాం. వినటం వల్ల మనం ఆత్మస్థితి నుంచి పక్కకు జరగకుండా ఉండగలుగుతాం. సో పదే పదే వినాలి. తర్వాత పదే పదే మనం ఏకాంతంలో చదువుకోవాలి, దాన్ని అధ్యయనం చేయాలి, ఒంటరిగా అధ్యయనం చేయాలి. వినాలి, అధ్యయనం చేయాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే రాసుకోవాలి, సొంతంగా రాసుకోవాలి. పుస్తకంలో ఇంపార్టెంట్ పాయింట్స్ రాసుకోవాలి, నోట్ చేసుకోవాలి. ఇది లెర్నింగ్, రీడింగ్, రైటింగ్. నాలుగో అంశం ఏంటంటే చర్చించాలి. మన సహ విద్యార్థులు, వేదాంతం చదువుకున్న సహ విద్యార్థులతో వేదాంత ప్రసంగం చేసుకోవాలి. చర్చ, వేదాంత చర్చ. నాలుగైంది కదా. 5 వీక్ స్టూడెంట్స్, అంటే కొంచెం మంద బుద్ధి కలిగినటువంటి స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి మీరు బోధ చేయాలి. 5 అయినాయి కదా. 6 ఏంటంటే మిమిక్రీ చేయాలి. మిమిక్రీ అంటే ఇమిటేషన్. ఫేక్ ఇట్ అండ్ మేక్ ఇట్ అంటారు మన స్వామీజీ. ఫేక్ ఇట్ అండ్ మేక్ ఇట్ అంటే ఏంటంటే, నీకు నిజంగా గురువుగారంటే రెస్పెక్ట్ లేదు, నిజంగా లేదు, ఉన్నట్టు నటించు. ఆ తర్వాత నిజంగా అది నిజమైపోతుంది. అంటే నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఒక చిన్న పిల్లడు, మీ బాబు ఉంటాడు, ఎవరో మీ గురువు గారు వస్తారు ఇంటికి, రే గురువు గారికి పాద నమస్కారం చేయరా అంటారు మీరు. వాడికి ఇష్టం ఉండదు, అది తెలియదు కదా, చిన్నపిల్లాడు కదా. అది లేదురా మన గురువు గారు చేయాలరా అంటే వాడి ఇష్టం లేకుండా కూడా చేస్తాడు. అది ఫేక్ అన్నమాట. అది ఫేక్ సాష్టాంగ నమస్కారం. ఆ ఫేక్ గా చేసిందే వాడు కొంచెం పరిపక్వత చెందిన తర్వాత, మనసు పరిపక్వత చెందితే ఆ ఫేక్ నమస్కారం వల్ల నిజమైన నమస్కారం అయిపోతుంది. అలాగే మనం కూడా ఈ శాస్త్రంలో మన గురువుని గాని, ఒక జ్ఞానిని గాని అనుకరించాలి. అనుకరిస్తే మెల్లమెల్లగా ఒక పురుగు ఇదైపోతుంది, రెక్కలు వచ్చేస్తాయి దానికి, అట్లా చూడగా. అలా మనకి ఆ ఫేక్ గా చేయగా అది రియల్ అయిపోతుంది. ఫేక్ ఇట్ అండ్ మేక్ ఇట్ అంటే అది. అంటే మనం ఒక జ్ఞానిని అనుకరిస్తాం. ఇప్పుడు నేను మీకు 6 పాయింట్లు చెప్పాను. 6 నిధిధ్యాసనే. ఇంకొక పాయింట్ ఏంటంటే మనం మరి ధ్యానం చేసుకోవటం. ఆ ధ్యానం అంటే ఏంటంటే మనం సమాధి అభ్యాస అంటారు. సమాధి అభ్యాస అంటే మనం అష్టాంగ యోగం కాదు, అష్టాంగ యోగంలో కాదు అది. ధారణ, ధ్యాన, సమాధి అది కాదు ఇక్కడ. అంటే మనం మంచిగా కూర్చుని చక్కగా ధ్యాన ముద్రలో కూర్చుని మనం ఏం చేయాలంటే ఆత్మ జ్ఞాన విషయాలను గుర్తుపెట్టుకోవాలి. నీకేం కావాలి, నీకేం గుర్తుపెట్టుకోవాలి? అసలు నువ్వు దేంట్లో వీక్? ప్రతి మనిషి కూడా ఒక్కొక్కటి వీక్నెస్ ఉంటుంది వాళ్ళలో. ఎవరి వీక్నెస్ వాళ్ళకే తెలుస్తుంది. నాకు క్యాస్ట్ ఫీలింగ్ బాగా ఉంది అనుకోండి, మీకే తెలుసు కదా అది. కాబట్టి క్యాస్ట్ ఫీలింగ్ అనేది ఉండకూడదు. అప్పుడు ఏం చేయాలి? నమే మృత్యు శంక, నమే జాతి భేద, అది గుర్తుపెట్టుకోవాలి. అది రావాలి మనకు మైండ్ లో. నా వర్ణ, నా ఆశ్రమ, ఇవన్నీ మనకి ఆత్మ జ్ఞానంలో వస్తాయి కదా, ఆత్మ విద్యలో వస్తాయి కదా. ఆ పాయింట్లన్నీ గుర్తుపెట్టుకోవాలి. అలాగే నీకు ఏదో వెలితి కొరత ఉంది, అహం పూర్ణ
పూర్ణాహటికి వెళ్తే ఉంది ఇన్ఫినిట్ కదా అక్కడ. ఇలా ఒక్కొక్క అంశాన్ని నీ యొక్క బలహీనతను బట్టి ఒక బలమైన అంశం ఆత్మ జ్ఞానంలోంచి ఒకటి గుర్తు తెచ్చుకుని దాన్ని పదే పదే మననం చేసుకోవటం, దాన్ని ఏమంటారంటే సమాధి అభ్యాస అంటారు. మైండ్ పనిచేస్తుంది. సగుణ ఈశ్వర ఆరాధనలో గాని నిర్గుణ ఈశ్వర ఆరాధనలో గాని మనకు శుభ్రంగా మన మైండ్ పనిచేస్తుంది. మైండ్ డెడ్ మైండ్ కాదు మనది. మైండ్ని పక్కన పెట్టేట్లా మన మైండ్ తోనే ఆలోచిస్తాం. ఒక విశ్రాంతి ధ్యానంలో మాత్రం మన మైండ్ కూడా విశ్రాంతి విశ్రాంతి అని విశ్రాంతిస్తాం. మిగిలిన అన్ని ధ్యానాల్లో కూడా మనకి శుభ్రంగా మన మైండ్ పనిచేస్తుంది. మైండ్ తోనే చేస్తాం. కాబట్టి ఇలా మనం నిధిధ్యాసన చేయటం అలవాటు చేసుకోవాలి. అలవాటు చేసుకుంటే నిధిధ్యాసన ధ్యానాన్ని అలవాటు చేసుకుంటే మనకు అష్టావకర గీత కరతల ఆమలకం అయిపోతుంది. అంటే అరిచేతిలో విసిరిద్దాయి. అదే శాస్త్రం, అదే అష్టావకర గీత. ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్, ఈ యొక్క ఫౌండేషన్ అందరికీ ఉండాలి అనే ఉద్దేశంతో నేను 4 మొక్కలు చెప్పాను. నేను చెప్పింది ఏంటంటే ఇప్పుడు నిధిధ్యాసన ధ్యానం గురించి చెప్పాను మీకు. 5వ శ్లోకంలోకి మనం ప్రవేశిద్దాం. నత్వం విప్రాయికో వర్ణః న ఆశ్రమీ న అక్షగోచరః సంగోసి నిరాకారః విశ్వసాక్షి సుఖీ భవ. ఇది 5వ శ్లోకం. అసలు నేనేం చెప్పవసరంలో మీకు వ్యాఖ్యానం మీకు అర్థమైపోయింది. అంటే అంత చక్కగా ఉన్నాయన్నమాట శ్లోకాలు. అంటే అంత తేలిగ్గా ఉంటాయి మనకు అర్థమయ్యేటట్టుగా. ఓ రాజా, నీవు బ్రాహ్మణ ఆది అంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర ఆ జాతికి చెందిన వాడివి కాదు. బ్రహ్మచర్య ఆది అంటే బ్రహ్మచర్య ఆశ్రమం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, సన్యాసాశ్రమం ఆశ్రమాలకు చెందినవాడివి కాదు. ఈ బ్రాహ్మణ జాతికి చెందినవాడివి కాదు. నువ్వు వీటికన్నిటికీ సాక్షివి, అసంగుడవు, ఆకారరహితుడవు అని తెలుసుకుని సుఖంగా ఉండు. ఇంతే దీని శ్లోకానికి అర్థం. ఎవరు నువ్వు? బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర, ఏ 4 వర్ణాలు శాస్త్రంలో చెప్పిన వర్ణాలు. నీవు ఏ వర్ణానికి చెందినవాడివి కావు. ఎందుకంటే నీవు ఈ ప్రపంచంలో వ్యవహారం చేయటానికి యాదృచ్ఛికంగా తాత్కాలికంగా నువ్వు వేసుకున్న వేషం ఈ వర్ణం అనేది. ఈ ఉపాధికి ఏదో ఒకటి ఉండాలి కదా, ఎక్కడో ఒకసారి పుట్టాలి కదా ఉపాధి. అందువల్ల ఎక్కడో ఒకసారి పుట్టింది. ఈ ఉపాధితో నువ్వేదో పని చేయాలి కదా. ఒక పదవి కావాలి, ఒక హోదా కావాలి. పూర్వజన్మలో ఇవి లేవు. తదుపరి జన్మలో ఈ హోదాలు, ఈ దేహాలు, ఈ పరిస్థితులు ఉండవు. నీ అసలైన స్వభావము త్వం న విభ్రాదికః న వర్ణః న వర్ణాశ్రమాచార ధర్మః న ఆశ్రమీ బ్రహ్మచారి గృహస్థు వానప్రస్థు సన్యాస ఈ 4 ఆశ్రమాలు నీకు లేవు. నా అక్షగోచరః, అక్ష అంటే ఈ పంచేంద్రియాలు, అక్షి అంటే కన్ను, గోచర అంటే ఇంద్రియ గోచరం. అంటే ఇంద్రియ అగోచరం కదా నువ్వు, ఇంద్రియాలకి అందవు కదా నువ్వు. అంటే దేహం కనపడుతుంది నీకు, ఇది ఒక దృశ్యం. అంటే భౌతిక దేహం కళ్ళ కనిపిస్తుంది, నువ్వు కాదు, అది నువ్వు కాదు. మరి నీవెవరు? అసంగోసి నిరాకారః విశ్వసాక్షి, నీవు అన్నింటినీ చూసేటటువంటి సాక్షి చైతన్యానివి. ఈ దేహంతో అంటే నీ దేహంతో సహా అన్నింటినీ
నీవు సాక్షిగా వీక్షిస్తావు. నీకు రూపం లేదు, నిరాకార, ఆకారం లేదు, అసంగ, నీకు ఎవ్వరితోనూ సంగం లేదు, అంటే సంబంధం లేదు. అహంకార మమకార రహిత, అంటే నేను ఫలానా వారికి చెందుతాను, వీరు నాకు చెందినవారు అనేటటువంటి ఆలోచనలు వదిలిపెట్టండి. బంధువుల మీద భద్రత కోసం ఆధారపడితే నేను పరోక్షంగా బలహీనుణ్ణి, శక్తిహీనుణ్ణి అని అర్థం. బంధాలు అనుబంధాలు నాకు రక్షణ అని నేను అనుకుంటున్నాను, కాదు, అది పొరపాటు. అష్టావక్రముని ఏమంటారంటే, నీవు బంధాలు లేని ఆత్మవు, నీకు బంధువులు లేరు. భద్రత కోసం నీకు బంధువులు అక్కర్లేదు. నీవు అసంగోహం 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 పునః పునః, అసంగుడివి. నీ అర్థం ఏమిటి? దీని అర్థం, నీవు ఇంటికెళ్ళి మీ భార్యతోనూ భర్తతోనూ, నువ్వు నా భార్య కాదు, నువ్వు నా భర్త కాదు, మీరు నా తల్లిదండ్రులు గారు, మీరు నా పిల్లలు గారు అని తెగతెంపులు చేసుకోమని అర్థం కాదు. వ్యవహారం వ్యవహారమే. వ్యవహారం కోసం బంధువులు ఉంటారు, బంధాలుంటాయి. మీరు భార్యతోనూ భర్తతోనూ ఐ మిస్ యూ అంటారు, పొగుడతారు, పొగడాలి కూడా. కానీ ఆంతర్యంలో లోపల వాళ్ళకెవరికి తెలియదు. లోపల ఏమనుకుంటారు మీరు? అసంగోహం అసంగోహం అసంగం అసంగ అసి, నేను అసంగోసి అనుకో. నేను ఆకారం లేని చైతన్యం. అప్పుడు ఏం జరుగుతుంది? సుఖీభవ, అంటే నాకు స్పష్టంగా సత్ చిత్ ఆత్మ అని నాకు తెలుస్తుంది. ఆనందం కోసం నేను ఎవ్వరి మీద ఆధారపడాల్సిన పని లేదు. నా భార్య, నా భర్త, నా పిల్లలు, నా మనవలు ఎవ్వరూ నాకు ఆనందాన్ని ఇవ్వలేరు. వాళ్ళు ఇచ్చేది ఏమిటది? ప్రతిబింబ ఆనందం. వారు ఇచ్చేటటువంటి ఆనందం ప్రతిబింబ ఆనందం. అసలు శిశులైన బింబ ఆనందం నా దగ్గరే ఉంది. వ్యక్తుల పట్ల, వస్తువుల పట్ల నాలో ఉన్న బింబ ఆనందమే, ఆత్మ ఆనందమే, బ్రహ్మ ఆనందమే ప్రతిబింబ ఆనందంగా వ్యక్తం అవుతుంది. బింబ ఆనందం అన్నా, ఆత్మ ఆనందం అన్నా, బ్రహ్మ ఆనందం అన్నా ఒకటే. ప్రతిబింబ ఆనందం అంటే అది రిఫ్లెక్టెడ్ ఆనందం, అద్దంలో కనపడే మొహం. ఇప్పుడు నా మొహం ఇక్కడ ఉంది, అద్దంలో మొహం కనపడుతుంది. అద్దంలో మొహం ప్రతిబింబం కదా, అది ఆ ప్రతిబింబ ఆనందంగా వ్యక్తం అవుతుంది. ఇప్పుడు అద్దం చూసుకుంటే, అద్దంలో ఏమేమి చెప్పాను కింద క్లాస్ లో చెప్పాను. అద్దం చూస్తే నేనేం చూస్తున్నాను? అద్దం యొక్క ఫ్రేము, అద్దం యొక్క గ్లాసు, నా ముఖం, 3 చూస్తున్నా. అద్దం యొక్క ఫ్రేము నేను పట్టించుకుంటానా? అద్దం యొక్క గ్లాస్ నేను పట్టించుకుంటానా? ఆ రెండు నేను ఇగ్నోర్ చేస్తాను. నేను ఆనందించేది ఏది చూసి ఆనందిస్తాను? నా ముఖం చూసి ఆనందిస్తాను. అలాగే ఎవరు చూసినా, ఏ క్యారెక్టర్ని చూసినా, అది భార్య కావచ్చు, భర్త కావచ్చు, పిల్లలు కావచ్చు, ఇంకా వేరే రిలేటివ్స్ కావచ్చు, నీ ఆఫీస్లో నీ ప్రమోషన్స్ ఏదైనా సరే, నీకు ఆనందం వస్తుందంటే అది నీ ముఖం చూసి నువ్వు ఆనందించినట్టు అర్థంలో, అది నీ యొక్క లోపల నుంచి వచ్చినటువంటి ఆనందం. అవన్నీ ఉన్నే అట్లా ప్రతిబింబాలు అన్నమాట, అట్లా ఉంటాయి, రిఫ్లెక్టెడ్. అటువంటి సందర్భాల్లో నీకు ఆనందం వ్యక్తం అవుతుంది, అంతే. ఇది వచ్చేది లోపల నుంచే, బింబానందమే, ఆత్మానందమే. అలా ప్రతిబింబ ఆనందంగా వ్యక్తం అవుతుంది. వస్తువులు వేరు కావచ్చు, కానీ లోపల నుంచి వచ్చేటటువంటి ఆత్మానందమే. అహం ఆనంద స్వరూప అస్మి అనుకో, సుఖీభవ అనుకో, ఆత్మలో రమించు. ఇప్పుడు మనం 6వ శ్లోకం చూద్దాం. ధర్మౌ సుఖం దుఃఖం మానసాని నతే విభో న కర్తాసి
న భోక్తాసి ముక్త ఏవాసి సర్వదా. రాజా, ఓ జనక మహారాజా, ధర్మము అధర్మము చాలా చాలా ఇంపార్టెంట్ శ్లోకం. ఈ శ్లోకం జాగ్రత్తగా వినండి. ధర్మం అధర్మం, సుఖం దుఃఖం, ఇవన్నీ కూడా మనోధర్మాలు, ఆత్మధర్మాలు కావు. మనస్సు వేరు, ఆత్మ వేరు. అందువలన నీవు కర్తవు గాని భోక్తవు గాని కాదు. మనకు ఒక బలమైన అపోహ ఉంది. ఏమిటి అపోహ? అది అది ఆ అపోహను సమూలంగా తుడిచివేస్తున్నారు ఇక్కడ అష్టావక్రముని. ఏమిటి మన అపోహ అంటే, నా ప్రస్తుత సుఖ దుఃఖాలకు కారణం నేను గతంలో చేసినటువంటి పుణ్య పాపాలు, పాప పుణ్యాలు. గతంలో చేసిన ఇది చాలా చక్కగా తెలుస్తుంది కదా. గతంలో పాప పుణ్యాలు చేశాను కాబట్టి నాకు ఇప్పుడు సుఖ దుఃఖాలు వస్తున్నాయి. పాపము దుఃఖ కారణం, పుణ్యం సుఖ కారణం. ఇది సహజంగా మనందరం అనుకుంటాం. అందుకని ఏం చేస్తాం? నా పాప కర్మలను మార్చుకోవాలని జాతకాలు, జ్యోతిష్యం, ప్రాయశ్చిత్త కర్మల ద్వారా తీవ్రంగా ప్రయత్నిస్తాను. ఎందుకు? నా జీవితాన్ని సుఖమయం చేసుకోవాలి అని ఆరాట పడతాను, ముడుపులు కడతాను. అష్టావక్రముని ఏమంటారు? అది నిజం కాదు. జ్ఞానయోగం గురించి చెప్తున్నారు ఆయన. కర్మయోగికి అది నిజం కావచ్చు, కానీ నువ్వు కర్మయోగి కాదు, ఇప్పుడు జ్ఞానయోగివి. సుఖ దుఃఖాలు నీకు బయట నుండి రావు. సుఖ దుఃఖాలు నీకు బయట నుండి రావు. ఆత్మ అజ్ఞానం వలన దుఃఖం వస్తుంది, ఆత్మ జ్ఞానం వలన సుఖం వస్తుంది. మీకు బాగా అర్థం అవ్వాలంటే, తాడుగా అర్థమైతే తాడుగా అర్థమైతే అది దుఃఖ కారణం. తాడుగా అర్థమైతే అది దుఃఖ కారణం కాదు. మనం తాడును ఉపయోగించి చక్కగా ప్రయోజనం పొందుతాం. అదే తాడు పాము అని భ్రమిస్తే, ఏమవుతుంది? దుఃఖ కారణం అవుతుంది. ఒకే వస్తువు నీకు సుఖ కారణం కావచ్చు, దుఃఖ కారణం కావచ్చు అంటుంది వేదాంతం. తాడు అని స్పష్టంగా తెలిస్తే సుఖ కారణం, పాము అని భ్రమపడితే దుఃఖ కారణం. అలాగే జ్ఞాని నేను సుఖ కారణం. అంటే జ్ఞాని నేను అంటే నేను జ్ఞాని అనుకున్న వాడికి సుఖ కారణం. అజ్ఞాని నేను అజ్ఞాని అనుకున్నాడు అనుకున్న వాడు దుఃఖ కారణం. సో నిన్ను నువ్వు ఎలా భావించుకుంటున్నావు? జ్ఞాని నేను సుఖ కారణం, అజ్ఞాని నేను దుఃఖ కారణం. నువ్వు ఏ దృష్టితో నిన్ను చూసుకుంటున్నావు? ఈ విషయం తెలియక మనం ప్రపంచాన్ని, వ్యక్తుల్ని సుఖ కారణం, దుఃఖ కారణం అని తప్పు పడుతున్నాం. కాబట్టి అష్టావక్రముని ఏమంటున్నారు? ధర్మం అధర్మం, సుఖం దుఃఖం. ధర్మం అధర్మం కారణం అయితే సుఖ దుఃఖాలు కార్యం. ఇవి మానసాని అంటే అపోహ, భ్రమ, మనసుకు సంబంధించినవి. యథార్థం ఏమిటి? నా పుణ్యం, నా పాపం, నా సౌఖ్యం, నా దుఃఖం, నా మంత్రో, నా తీర్థో, నా వేద, నా యజ్ఞ, అహం భోజనం, నా ఏవ భోజ్యం, నా భోక్త. చిత్ ఆనంద రూప శివోహం. ఆనంద ముఖ్యం ఇక్కడ. చిత్ ఆనంద రూప శివోహం. అహం శివ. ఇది ముఖ్యం. ఏమర్థమైంది? జగత్తు సుఖమును ఇవ్వలేదు, దుఃఖమును కూడా ఇవ్వలేదు. తే అంటే నీకు, నా అంటే లేవు, నీకు రెండూ లేవు. తే నా అంటే నీకు రెండూ లేవు, అంటే సుఖ దుఃఖాలు లేవు, పాప పుణ్య కర్మలు లేవు. అయితే మరి ఎవరు నువ్వు? నా కర్త అసి. నువ్వు కర్త కాకపోతే భోక్త కావద్దు కదా.
నువ్వు కర్త కాకపోతే భోక్తవు కూడా కాదు. నా కర్త ఆసి నా భోక్త ఆసి, నా కర్త ఆసి నా భోక్త ఆసి. నువ్వు కర్త కాదు, నువ్వు భోక్త కాదు. నువ్వు కర్త అయితే నీకు ధర్మ అధర్మ కర్మ ఫలాలు ఉంటాయి. నువ్వు అకర్త కాబట్టి నువ్వు భోక్త కూడా కాదు కదా, నువ్వు భోక్త కూడా కాదు. ఇదంతా ఒక నాటకం. ఇదంతా అంటే ఏదంతా? జీవితం. మన జీవితం అంతా ఒక నాటకం, వ్యవహారం అంతా ఒక నాటకం. నీవు అధిష్టానంగా నీలోనే జరుగుతున్న ఒక వింత నాటకం కాబట్టి ముక్తః ఏవ అసి, నీవు నిత్య ముక్తుడివి. అంటే నీకు ముక్తి ఎప్పుడు లభించింది? సర్వదా, అన్ని వేళలా. కాబట్టి ఈ శరీరంలో గాని ఈ జగత్తులో గాని ఏ సంఘటనలు జరిగినా అవి నన్ను చెలింప చేయలేవు, నిన్ను చెలింప చేయలేవు. మోక్షము నీకు సాధనల ద్వారా భవిష్యత్తులో వస్తుంది అని ఎదురు చూడకు. స్వీయ దిద్దుబాటు, స్వీయ సవరణ, దాన్ని ఏమంటారు? మోక్షము అంటారు. అంటే నన్ను నేను సరిదిద్దుకోవటమే మోక్షము. నిన్ను నీవు సరిదిద్దుకోవటమే మోక్షము. ఇలా ఏ రోజు నిన్ను నీవు సరిచేసుకుంటావో ఆ రోజే నీకు ముక్తి లభించినట్లు. ఆత్మబంధువులారా, ఒక విషయం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నీవు దైవం మీద ఆధారపడవద్దు, జగత్తు మీద ఆధారపడవద్దు. అంటే దాని అర్థం ఫిజికల్ గా ఆధారపడొద్దు అని కాదు. గుర్తుపెట్టుకోండి, మెంటల్ గా, మానసికంగా, సైకలాజికల్ గా, బుద్ధిపరంగా ఆధారపడవద్దు అని అర్థం. ఫిజికల్ గా ఆధారపడాలి, ఆధారపడక తప్పదు. 7వ శ్లోకం చూద్దాం. ఏకో ద్రష్టాసి సర్వస్య ముక్తప్రాయోసి సర్వదా అయమేవ హితే బంధః ద్రష్టారం పశ్య సీతరం. ఓ రాజా, జనక మహారాజా, నీవు ఏకమైన సత్ చిత్ ఆనంద స్వరూపమైన ఆత్మస్వరూపుడవు, సర్వసాక్షివి. త్రికాలముల యందును సూర్యుని యందు చీకటి లేనట్లు నీకు బంధం లేదు. నీవు సర్వ జగద్ద్రష్టవు, నీకంటే భిన్నమైన వాడు ఒకడున్నాడు అని తలంచుటయే బంధం. నీవు అద్వైత సాక్షి చైతన్యానివి. సాక్షిగా నీవు నీ మనసును చూస్తావు, మనసు ద్వారా జగత్తును చూస్తావు. గుర్తుపెట్టుకోండి, సాక్షిగా నీవు ఫస్ట్ ఏం చూస్తావు? మనసును చూస్తావు, మైండ్ ద్వారా జగత్తును చూస్తావు. అంటే జగత్తుతో వ్యవహారం నడుపుతావు అని అర్థం. కాబట్టి నీ మనసు కూడా నీకు ఒక ఆబ్జెక్టు, ఒక వస్తువు. జగత్తు ఒక ఆబ్జెక్టు. జగత్తును చూస్తున్నావు, మనసును చూస్తున్నావు, మనసు ద్వారా జగత్తును చూస్తున్నావు. మనసు ఒక ఆబ్జెక్టు, జగత్తు ఒక ఆబ్జెక్టు. నీకు ఉదాహరణ చెప్పాలంటే, ఒక కళ్ళజోడు ఉంది. నాకు కళ్ళజోడు పెట్టుకున్నా. ఇప్పుడు కళ్ళజోడు ఉంది, కళ్ళజోడు ఉంది కదా నా కళ్ళకి. నా కళ్ళతో కళ్ళజోడుని చూస్తా ఫస్ట్. ఈ కళ్ళజోడు ద్వారా నేను జగత్తును చూస్తా కదా. ఎవరైనా సరే కళ్ళజోడు పెట్టుకుంటే కళ్ళజోడు ద్వారా ప్రపంచాన్ని చూస్తారు కదా. కాబట్టి కళ్ళజోడు ఒక ఆబ్జెక్టు, జగత్తు ఒక ఆబ్జెక్టు, అంతే కదా. విశేషం ఏంటంటే కళ్ళజోడు ఆబ్జెక్ట్ మాత్రమే కాదు, అంటే వస్తువు మాత్రమే కాదు, అది నేను ఉపయోగించే ప్రమాణం కూడా. కళ్ళజోడు ఒక ప్రమాణంగా పనిచేస్తుంది నాకు. నేను కళ్ళజోడుని కాదు, నేను జగత్తుని కూడా కాదు. కళ్ళజోడు వేరు, నేను వేరు. జగత్ వేరు, నేను వేరు. అలాగే నేను మనసును కాదు. ఈ మనసు కూడా ఒక కళ్ళజోడు లాంటిదే. ఎవరికి? నాకు. నా మనస్సులోని కామక్రోధాలు, రాగద్వేషాలు,
భావోద్వేగాలు అంటే ఎమోషన్స్ అన్నీ నాకు తెలుస్తున్నాయి కదా. కాబట్టి నేను మనసును కాదు, నేను జగత్తును కూడా కాదు. కళ్ళజోడు నాకు బాగా దగ్గరగా ఉంది, అలాగే నా మనస్సు కూడా నాకు బాగా దగ్గరగా ఉంది. మనస్సు ఒక ఆబ్జెక్ట్, ప్రమాణంగా కూడా పనిచేస్తుంది. గుర్తుపెట్టుకోండి, మనసు ఒక ఆబ్జెక్టు, జగత్ ఒక ఆబ్జెక్టు. కానీ మనస్సు ద్వారా నేను జగత్తును చూస్తున్నా. కాబట్టి మనస్సును ఒక ఆబ్జెక్టు ప్లస్ ప్రమాణం. మరి నేనెవరిని? నా మనః, నా జగత్, నా ఇంద్రియాణి, మనోబుద్ధి అహంకార చిత్తాని నా అహం. నిద్ర లేచిన వెంటనే ఉదయం ఈ విషయం ఒకసారి గుర్తు తెచ్చుకో. కాబట్టి ఏకః ద్రష్టాత్వం అసి సర్వస్య అంటే ఇక్కడ 2 దశల్లో నేను చూస్తాను. నేను ప్రత్యక్షంగా నా మనసును చూస్తాను, నేను పరోక్షంగా నా మనసు ద్వారా జగత్తుతో వ్యవహారం నడుపుతాను. ఉపదేశ సాహస్రిలో ఒక మంచి గ్రంథం అది, ఉపదేశ సాహస్రి. మన ఆదిశంకరాచార్య అంటారు ఆ గ్రంథంలో, ఏమంటారు? జాగ్రత్త అవస్థలో నీ మనస్సు ఒక ఆబ్జెక్ట్ గా పనిచేస్తుంది, ప్రమాణంగా కూడా పనిచేస్తుంది. అంటే మనసు ద్వారా జగత్తును చూస్తావు కదా నువ్వు. ఇక్కడ ఒక విషయం మీకు వెంటనే స్ఫురిస్తుంది. స్వప్నావస్థలో నీ మనసు ఒక ఆబ్జెక్ట్ గా మాత్రమే పనిచేస్తుంది. తేడా ఇదే మనకి, జాగ్రత్త అవస్థకి స్వప్నావస్థకి. జాగ్రత్త అవస్థలో నా మనసు నాకు ఆబ్జెక్టు ప్లస్ ప్రమాణం జగత్తును చూడటానికి. స్వప్నావస్థలో మనస్సు ప్రమాణంగా పనిచేయదు, ఇది ఒక ఆబ్జెక్ట్ అంతే. అందుకే ప్రమాణంగా పనిచేయదు కాబట్టి మనం జాగ్రత్త అవస్థను చూడలేకపోతున్నాం. స్వప్నంలో జాగ్రత్త ప్రపంచాన్ని చూడలేం కదా, బయట వ్యవహారం చేయలేం కదా, నిద్రపోతాం. నీవు జాగ్రత్త ప్రపంచాన్ని చూడలేకపోతున్నావు, ఎందుకంటే మనసు ప్రమాణంగా పనిచేయట్లేదు కాబట్టి. మళ్ళీ చెబుతున్నా, జాగ్రత్త అవస్థలో ఇది ఆబ్జెక్టు కమ్ ప్రమాణం, ఇది మనస్సు జగత్తును చూస్తుంది అట్లా. స్వప్నావస్థలో ఇది ప్రమాణం కాదు, ఇది ఆబ్జెక్ట్ మాత్రమే. స్వప్నం ఏమిటి? నీ మనసులోని ఆలోచనలు. స్వప్నం అంటే నీ మనసులోని ఆలోచనలు మాత్రమే. నీవు స్వప్నంలో ఏం చేశావు? ఒక ఏనుగును చూశావు. ఎవరు ఏనుగు? నీ ఆలోచన మాత్రమే, ఆలోచనే. స్వప్నంలో నిన్ను బాగా భయపెట్టాడు ఒక దొంగ. ఎవరు దొంగ? ఎవరో దొంగ? నీ ఆలోచనే. స్వప్న అనుభవం వలన నీ మనస్సు స్వప్నమునకు ఒక ఆబ్జెక్ట్ అంతే. స్వప్నమునకు జాగ్రత్త అవస్థకి ఒకే ఒక తేడా చెప్పాను కదా. జాగ్రత్త అవస్థలో మనస్సు ఆబ్జెక్టు అండ్ ప్రమాణం, స్వప్నంలో ఆబ్జెక్టు మాత్రమే. నేను మనసును కాదు, జాగ్రత్త అవస్థలోనూ కాదు. నేను మనసును ఎప్పుడూ కాదు, నేను మనసును కాదు, జాగ్రత్త అవస్థలోనూ కాదు, స్వప్నావస్థలోనూ కాదు. కాబట్టి శంకరాచార్య ఉపదేశ సాహస్రిలో ఏమంటారు? నీవు మనసును చూస్తున్నావు, పరిశీలిస్తున్నావు, కానీ మనస్సుతో ఎక్కువ తాదాత్మ్యము చెందకు. ముక్తప్రాయ అస్మి అంటే మనస్సును సాక్షిగా చూడు. అప్పుడు నీవు మనస్సులోని భావోద్వేగాలు చూడగలుగుతావు. మీకు బాగా అర్థం అవ్వాలంటే ఒక మాట చెప్తాను. ఇప్పుడు కళ్ళజోడు పెట్టుకున్నా కదా, కళ్ళజోడు అద్దాలకు దుమ్ము చేరింది. కళ్ళజోడు అద్దాల మీద నాకు దుమ్ము ఉంది, నాకు కనపట్ల, సరిగ్గా దారి సరిగ్గా కనపట్ల. ఏం చేస్తావు? జగత్తు కనపట్టలేదు, ఏం చేస్తావు? జగత్తును తుడుస్తావా, కళ్ళజోడును తుడుస్తావా? కళ్ళజోడునే శుభ్రం చేస్తావు. కాబట్టి మనస్సులోని భావోద్వేగాలు ఉంటే, నీ మనస్సులో భావోద్వేగాలు ఉంటే జగత్తు సరిగా కనిపించదు.
మనసులో దుఃఖం ఉంటే జగత్తులో దుఃఖం ఉంది అనుకుంటాం. ఇప్పుడు దీపావళి సందర్భంగా మనసు ఆనందంగా ఉంటే ఏమనుకుంటావు? జగత్తు ఆనందంగా ఉంది అనుకుంటావు. సో మనసు యొక్క పరిస్థితిని బట్టి నాకు జగత్తు కనపడుతుంది. అష్టావక్ర ఏమంటారంటే, నేను మనసును కాదు అని నీవు అనుకోగలగాలి. కాబట్టి ముక్తప్రాయ అహం అస్మి, నీకు మోక్షం లభించినట్లే. ముక్తప్రాయ అంటే నీ సహజ స్వభావం ప్రకారము నీవు ముక్త. నీ సహజ స్వభావం నీరు చల్లగా ఉండును, అలాగే నువ్వు ముక్తప్రాయ, నీ సహజ స్వభావం ప్రకారం నువ్వు ముక్త. అంటే మోక్షం ఉందన్నమాట, నీకు ఎప్పుడూ ఉంది మోక్షం. అంటే బంధం లేదు అని అర్థం. ముక్త అంటే బంధం లేదని. ప్రాయ అంటే యథార్థముగా అని అర్థం. అంటే నిజంగా చెప్పాలంటే, యథార్థంగా చెప్పాలంటే నీవు ముక్తుడివే. నిన్న ముక్తుడివే, రేపు ముక్తుడివే, ఎల్లప్పుడూ ముక్తుడివే, త్రికాలాల్లోనూ ముక్తుడివే. నీకు ఎప్పుడు లభించింది ముక్తి? సర్వదా, ఎప్పుడూ లభించింది. అష్టావక్రమును ఏమంటారు? మోక్షము భవిష్యత్తులో వచ్చేది కాదు. అందరూ పదే పదే అడుగుతుంటారు, గురువుగారు నాకు ఈ జన్మలో మోక్షం వస్తుందంటారా? చెప్పండి, మొహమాట పడద్దు. ఏం చెప్పాలి? ముక్తప్రాయ అసి సర్వదా, నువ్వు నిత్యముక్త. బంధమునకు కారణం ఏమిటి? బంధానికి కారణం ఏమిటి? అయమేవ తే బంధ. అంటే బంధం అనేది నిజానికి లేదు, అది ఒక భ్రమ, అది ఒక అపోహ. నీ ఆలోచన సరళి మార్చుకో, నీ ఆలోచన విధానం మార్చుకో. ద్రష్టారం ఇతరం పశ్యసి అంటే సాక్షి ఆత్మ ద్వారా వీక్షించాలి. అంత మంచి పని మనం చేయం కదా. ఏం చేస్తాం మనం? సాక్షి, అందరికీ తెలుసు మనకి సాక్షి 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 అని. నేను సాక్షి స్వరూపంగా ఈ దేహాన్ని చూడాలి, ఈ దేహం నేను కాదు అంటే సాక్షి మాత్రంగా చూడాలి. ఎవరికి తెలియదు, అందరికీ తెలుసు. మనం ఏం చేస్తాం? వేదాంత అధ్యయనం చేసినా కూడా, సాక్షి సాక్షి అని చిలక పలుకులు పలికినా కూడా, 25 సంవత్సరాల నుంచి మనం వేదాంత అధ్యయనం చేసినా కూడా, ఇన్ని 25 సంవత్సరాలు చిలక పలుకులు పలుకుతూనే ఉంటావు. ఏమని? ఆత్మ నిత్యముక్త. ఏం చెప్తావు నువ్వంటే నేను ఎవరైనా సరే. మనం సాధారణంగా ఏం చేస్తాం వేదాంతంలో? ఆత్మ నిత్యముక్త, ఆత్మ నిత్య శుద్ధ. నీ సంగతి ఏంటి? నాకు కొంచెం ప్రాబ్లం సార్, పక్కా సంసారిని, కొన్ని చాలా సమస్యలు ఉన్నాయి సార్ మాకు. ఇది తంతు, ఇదే కొనసాగుతుంది. ఆత్మనిత్యముక్త, ఆత్మనిత్య శుద్ధ. నీ సంగతి ఏమిటి? నేను కొంచెం సంసారిని సార్, సంసారం ఉంది, ఇంకా సంసార బాధ్యతలు పోలా. ఇది తంతు. వేదాంతాన్ని ప్రశంసిస్తారు, మెచ్చుకుంటారు, బాగా పొగుడుతారు. కానీ వారికి ఏవైనా సమస్యలు వస్తే స్వామీజీల వద్దకు, భగవంతుని దగ్గరకు పరుగులు తీస్తారు. స్వామీజీలు, భగవంతుడు అందరూ అనాత్మ కిందికి వస్తారు కదా. కాబట్టి వేదాంత క్లాస్ కోసం, వేదాంతం ఏమో క్లాస్ కోసం, క్లాసులో వేదాంతం. జీవిత సమస్యలకు భగవంతుడు, జీవితాన్ని సరి చేసుకోవటానికి, సమస్యలు పరిష్కరించుకోవటానికి దైవం కావాలి. కాలక్షేపం కోసం వేదాంత క్లాస్ కావాలి. ఇది మంచి సౌకర్యవంతమైన ఏర్పాటు. వేదాంత క్లాస్ ఏమో కాలక్షేపం కోసం, అట్లా కాదు. వేదాంత క్లాసు కాలక్షేపం కోసం కాదు, కర్మయోగిగా జీవితం గడపటానికి కాదు, జ్ఞానయోగిలాగా జీవించాలి. నేను సాక్షి చైతన్య స్వరూపాన్ని, నా మీద నేను ఆధారపడి సుఖంగా జీవించగలను అనే నిశ్చయ జ్ఞానం ఉండాలి. నిద్రలేస్తూనే నిధిధ్యాసనం చేసుకోవాలి.
5 చైతన్య లక్షణాలు, 5 వేదాంత రత్నాలు మీ అందరికీ వచ్చు. అవి ఆవు నెమరు వేసినట్టు నెమరు వేసుకోవాలి. నాలో ఒక సాక్షి ఉన్నాడు అనుకోకూడదు. సాక్షి వేరే ఎక్కడో ఉంది అని ఊహించకూడదు. నేను సాక్షి స్వరూపాన్ని అని అనుకోవాలి. నేను సాక్షి స్వరూపాన్ని అని అనుకోవాలి. నాకు బాహ్య శక్తులు నన్ను నేర్పిస్తున్నాయి, నాకు రాహు దశ నడుస్తుంది, నా గ్రహాలు అనుకూలంగా లేవు, ఇటువంటి పిరికి ఆలోచనలు ఉన్నంత వరకు నీకు మోక్షం రాదు. అష్టావక్ర మహాముని ఏమంటున్నారు? ఆ విష వలయం నుంచి బయటపడు. జ్యోతిష్ శాస్త్రం గురించి మనం మాట్లాడట్లేదు, అది మంచిదా కాదా అది మన టాపిక్ కాదు. కర్మయోగులు జ్యోతిష్ శాస్త్రాన్ని ఫాలో అవుతారు, నీకు అనవసరం. నువ్వు జ్ఞానయోగి కదా, నీకు పనికిరాదు అంటున్నా. నీవు జ్ఞానయోగా అనుష్ఠించాల. సాక్షిగా జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలి. మయ్యేవ సకలం జాతం బ్రహ్మైవాహమిదం జగత్ సకలం చిన్మాత్ర విస్తారితం. ఆత్మంతులారా, భగవంతుడు కూడా బయట వస్తువే. ఆత్మైన నా మీద ఆధారపడి ఉన్నాడు ఈశ్వరుడు. నవగ్రహాల ఉనికికి నా మీద ఆధారపడతాయి. నవగ్రహాలు కూడా తమ ఉనికికి నా మీద ఆధారపడతాయి. ఈశ్వరుడు వేరు, నేను వేరు. ఈశ్వరుడు కైలాసంలో ఉన్నాడు అని అనుకున్నంత కాలం ఈశ్వరుడు అనాత్మే అవుతాడు. కాబట్టి అనాత్మ ఈశ్వరుడికి నేనే ఆధారం. ఇది వేదాంతం. వేదాంతం ఒక తమాషా కాదు, వేదాంతం ఒక వేళాకోళం కాదు, వేదాంతం నువ్వు మెచ్చుకోవటానికి కాదు. నువ్వు వేదాంతాన్ని అనుష్ఠించాలి, అధ్యయనం చెయ్యాలి. సాక్షిని ఎవరో ఇతరులను చూసినట్టు చూడకు. నేను సాక్షిని అని అర్థం చేసుకో. ఎప్పుడు? నిరంతరం. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.